ఆనందం. అంటే చంద్రుడు కరెక్ట్ ఉందా అనుకో గ్రహాలన్నీ కరెక్ట్. ఎందుకంటే మనస్సు కరెక్ట్ ఉందనుకో మనసు బాగుంది. ఆ మనస్సులో లేదనుకుంటే అంత శూన్యం. అంతేనా? చంద్రుడు ఎక్కడైతే బాగుంటాడో అక్కడ అంతా సౌకర్యం. పూజ పెట్టారు కదా సూర్యగ్రహస్య చంద్రగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి పూజ అరిష్టేతు సంప్రాప్తే పూజ పూజాంచ కారణే పూజ జ్ఞానం ప్రవక్ష్యామి రోగ రుణ పీడ ఉపశాంతయే. 9 గ్రహాలు ఉంటాయి కదా, ఒక్క గ్రహం ఒకటి పంచారట. సూర్యుడికి అయితే ఆత్మను, చంద్రుడికి మనస్సు అయితే కుజుడికి రుణము రోగము. అవి రెండు ఇచ్చారు కుజుడికి. ఎక్కడైతే కుజుడు బాగుంటాడో అక్కడ వ్యాపారము ఆర్థికం బాగుంటుంది. ఎక్కడైతే కుజుడు బాగుంటాడో అక్కడ ఆర్థిక ఇబ్బంది ఏముంటుంది, రుణము రోగాలు. అంటే మనకు ఏది ఉండదు. ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ దగ్గర ఏమీ లేదు అంటారు. కానీ మనసులో ఏదో ఇబ్బంది, అంటే కలంపాలన రోగాలు ఎక్కడ ఉంటే కుజుడు దగ్గర ఉంటాయి. రక్తకాలం అంటే ఎరుపు వర్ణం ఉంటాయి. ఎప్పుడు రక్తానికి సంబంధించిన రోగాలు ఎక్కడ ఉంటాయి కుజుడు అంటే. బీపీ శుద్ధి ఉంటుంది, బీపీ అంటే దానికి అంటే అది కనబడదు కానీ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కనబడుతుంది, ఎందుకు వచ్చింది? మనం రోజు వెళ్తాం, లాస్ట్కి పని అయిపోయింది వెళ్తాం. అంటే కుజుడు ఎక్కడైతే బాగుంటాడో అక్కడ ఆర్థికమైన ఇబ్బందులు ఉండవు, రోగపరంగా ఇబ్బందులు ఉండవు. అయితే మనకు కుజుడు మంచిగా ఉండాలని కోరుకుంటాం. తీసుకోమని అక్షతలు అక్షరమూర్ధ చెప్పండి. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయే బుధ జ్ఞానం ప్రవక్ష్యామి బుద్ధిపీడ ఉపశాంతయే. నవగ్రహాలు బుధుడు ఒక గ్రహం అన్నమాట. చంద్రుడి కొడుకు బుధుడు. బుధుడు కరెక్ట్ ఉంటే బుద్ధి కరెక్ట్. బుధుడు ఎక్కడైతే కరెక్ట్ మన బుద్ధి అదొకటి చంద్రాన్ని నడుస్తుంది. కాబట్టి బుధుడు మంచిగా ఉండాలి, మన బుద్ధి సౌకర్యంగా ఉండాలి, మన తరపున నలుగురు బాగుండాలి. నేను కోరుకుని బుధుడికి పూజ చేస్తుంది. అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయే గురు జ్ఞానం ప్రవక్ష్యామి పుత్రపీడ ఉపశాంతయే. బృహస్పతి గ్రహం అంటే దేవతలు, దేవుని గురువు అంటే. దేవగురువైన బృహస్పతి ఎవరికి కారకం? పుత్రుడికి కాదు. అంటే పుత్రుడు అంటే కేవలం పుత్రుడే కాదు, సంతానానికి కారకం. మన ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ ఎదుగుదలకు, వాళ్ళ స్టడీస్కి, వారు ఉండడానికి ఎటువంటి రోగాలు లేకుండా ఉన్న కారణం మనం బృహస్పతిని ఎంత అనుకూలంగా ప్రార్థిస్తే అంత మన పిల్లలు అనుకూలంగా ఉంటుంది. విద్యాబుద్ధుల్లో కానీ ఇంట్లో కానీ వాళ్ళ సమస్యలు ఏం లేకుండా పడి చూసుకోండి. అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయే శుక్ర జ్ఞానం ప్రవక్ష్యామి మలత్రపీడ ఉపశాంతయే. శుక్రుడు భార్యాభర్తలే కాదు, కేవలం భార్యాభర్తలే కాదు, మన అన్య సంబంధాలు ఉంటే వాటికి కాదు. శుక్రుడు మంచిగా ఉందనుకో వ్యామోహాలు చూస్తారు. శుక్రుడు మామూలుగా అనుకో ఇంట్లో గొడవలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన అనురాగం ఉండడానికి శుక్రుడే కాదు. అంటే ఆ శుక్రుడిని ప్రార్థిస్తూ చేస్తుంది. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయే శని జ్ఞానం ప్రవక్ష్యామి మమ అపమృత్యు పీడ ఉపశాంతయే. అన్ని గ్రహాల్లో మెయిన్ గ్రహం శని అంట. ఎన్ని గ్రహాలు ఏమి ఇచ్చినా కానీ ఆ స్థానం ఇప్పిస్తాయంట. మళ్ళీ ఆ గ్రహం పక్క తొలగిందనుకో ఆ బలం ఇవ్వదు. శని మాత్రం ఆయన ఉన్నప్పుడు ఇవ్వగలుగుతాడు, లేనప్పుడు ఇవ్వగలుగుతాడు. ఆయనతో చెడు గ్రహం ఉన్నా కానీ అదే ఫలితం ఇస్తాడు, శుభగ్రహం ఉన్నా కానీ అదే ఫలితం. ఒక శని గ్రహం ఇచ్చిన ఫలితము ఏ గ్రహం తీయలేదు. ఇప్పుడు అందరూ శని భయపడతారు. శని వృత్తి కారకం. వృత్తి అంటే మనం చేసేది ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ ప్రతి దానికి శని కారకం. ఏ వృత్తి అయినా వృత్తి స్థానానికి అది కూడా శని. కాబట్టి ఆ శని బాగున్నాడు అనుకో అన్నీ ఉంటాయి. శనిలో ఏదైతే వస్తుందో అది లైఫ్ లాంగ్ ఉంటుంది, మన జన్మాంతరం. వేరే గ్రహాలు ఇస్తాయి. ఇప్పుడు చంద్రగ్రహం వస్తుందో ఆ చంద్రగ్రహం ఏదో ఫలితం అది వెళ్ళే వరకే ఇస్తాం. చంద్రగ్రహం పైన ఆ ఫలితం మామూలుగా ఉంటుంది, అంటే పూర్తిగా ఉండదు, పూర్తిగా రాదు. అదే శనిగ్రహం ఉన్నప్పుడు ఇచ్చినా కానీ అది వెళ్ళిన తర్వాత ఆ ఫలితం మన శాంత జన్మాంతం. శని మంచిగా ఉందనుకో మిగతా గ్రహాలన్నీ మనకు అనుకోదు. ఎందుకంటే శని మెయిన్ గ్రహం. మెయిన్ ఎక్కడ మనకు వృత్తి అంటే మనం బతకడానికి ఏదో ఒకటి ఉండాలి. వ్యాపారము,
ఏదో మనకు ఉద్యోగము వ్యవసాయం అది ఉంటేనే కదా, అది ఉంటే కానీ మనము నలుగురు పెట్టగలుగుతాము, మనం తినగలుగుతాం, ఒక మనం తీసుకుంటాం. అందుకే ఆ గ్రహం బాగుంటే మిగతా గ్రహాలు అన్నీ మనకు సపోర్ట్ ఉండి ఆనందంగా ఉంటాం. కాబట్టి రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ తారగే రాహు జ్ఞానం ప్రవక్ష్యామి చక్షుపీడ ఉపశాంతగే. రాహువు చక్షుకారు అంటే కళ్ళకారు. సూర్యుడు కళ్ళను బాగా చూస్తాడు, కానీ ఆ రాహుగ్రహం దృష్టి పడింది అనుకో కళ్ళల్లో ఏదో. ఇప్పుడు చాలా మంది ఈ రోజుల్లో ఇంతకుముందు బాగుండేవాళ్ళు, పుట్టగానే కళ్ళు ఆ కారకానికి ఏంటంటే రాహు అంటే రాహు మందకి ఇచ్చినట్టు వారికి కళ్ళు ఉంటాయి. పూర్తిగా రాహు నీచంలో ఉంటుంది, కళ్ళే కనుక గుడ్డివాడు. అందుకే ఆ రాహు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటూ మనకి ఎటువంటి అనారోగ్యాలు కళ్ళకు సంబంధించిన అనారోగ్యాలు ఉండకుండా కోరుకుంటూ రాహుని చెప్పండి. కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంశ తారగే కేతు జ్ఞానం ప్రవక్ష్యామి జ్ఞాన పీడ ఉపశాంతగే. గ్రహాలు 9. ఆ లాస్ట్ గ్రహం కేతు. ఆ కేతు గ్రహం ఎటువంటి అంటే జ్ఞానకాలం. అతనికి ఎవరితో ఉంటే జ్ఞానం ఇస్తాను, గురువుతో కలిగితే ఎక్కువ జ్ఞానం ఇస్తాను, శుక్రుడితో కలిగితే చెడు జ్ఞానం. ఎటువంటి గ్రహాలు అంటే కేతు. ఈ 9 గ్రహాలు 8 గ్రహాలు మనిషి ఉన్నప్పుడే ఉంటాడు. ఆ కేతు కానీ మనిషి పోతాడు కదా, చనిపోయిన తర్వాత ఆ ఆత్మ వేరే దాంట్లో కలిసే వరకు కేతు ఆ ఆత్మతోనే ఉంటుంది. అంటే ఆయన జ్ఞానం తీసుకెళ్ళడం అంతవరకు జ్ఞానం. అంటే మనిషి పోయినా ఈ మిగతా గ్రహాలు అన్నీ వెళ్ళిపోతాయి, పక్కకు వాటి మళ్ళీ వేరే వాళ్ళు చూసుకోండి. కేతు అలాగే ఆ మనిషి ఆత్మ తిరిగి